కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నందు ఏఐఎస్ఎఫ్ 89 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి రంగన్న ఏఐఎస్ఎఫ్ పథకాన్ని ఆవిష్కరించారు. పొత్తిలోనే పిడికిలు బిగించి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరు సాగించింది ఏఐఎస్ఎఫ్ అని ఆయన తెలిపారు. 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ సంఘం లక్నోలో ఏఐఎస్ఎఫ్ పథకాన్ని ఆవిర్భవించారని తెలిపారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్తున్నటువంటి విద్యార్థి లోకానికి మరొకసారి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ ఏఐఎస్ఎఫ్ కూడు కోసుకుని 89 సంవత్సరాలు కావస్తుందంటే 1936 ఆగస్టు 12వ తేదీన ఏఐఎస్ఎఫ్ లక్నోలో ఆవిర్భవించింది. ఆ రోజుల్లోనే ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి పొత్తిలోనే పిడికిలు బిగించి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ భారతదేశానికి వ్యాపారం వచ్చారో నేపథ్యంలోనే ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తరిమికొట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం సాధించాలని చెప్పి లక్ష్యంతోనే పోరాటం చేసి అనేక మంది ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలోనే 23 ఏళ్ళలోనే ఉడికెమ్మెక్కినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం పురుగపరుచుకుని ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పైన పోరాటంతోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తరిమికొట్టి దేశానికి స్వాతంత్రంలో సృష్టించడంలో అగ్రభాగమైనటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచ స్థాయిలో ఈ దేశ స్థాయిలో దేశ స్వాతంత్రంలో పోరాడిన విద్యార్థి సంఘం కేవలం ఏఐఎస్ఎఫ్కే ఆ ఘనత దక్కిందని చెప్పి వాళ్ళ మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. దేశ స్వాతంత్ర అనంతరం కూడా ఈ భారతదేశంలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసి ప్రతి విద్యార్థి చదువు అందుబాటులో ఉండాలని చెప్పి శాస్త్రీయ విద్యా విధానం కోసం పొడుగు పడిన విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఏఐఎస్ఎఫ్ ఆ వైపున పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థులను ఆదుకునేటువంటి దేశంలో అది పెద్ద విద్యార్థి సంఘం కేవలం ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘమే. ఈరోజు మన భారతదేశంలో కొన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళ కోసమే పక్కన కోసమే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఇతర సమస్యల కోసం పోరాడే సంఘం ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘమే. అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం రావడానికి కూడా ఒక ఏఐఎస్ఎఫ్ పోరాడబడుతుంది. అదేవిధంగా ఎమ్మిగనూరులో గర్ల్స్ కళాశాల, ఉర్దూ కాలేజీ, ఉర్దూ స్కూలు, కోరియంలో ఇంటర్మీడియట్ కళాశాల, నాగవల్లిలో ఇంటర్మీడియట్ కళాశాల రావడం అనేది ఒక ఏఐఎస్ఎఫ్ పోరాడబడుతుంది. ఈరోజు మన దేశంలో విద్యారంగ సమస్యల కోసం పోరాడే విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం. విద్యార్థి సంఘంగా రోజు పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాం కాబట్టి దాదాపు స్వాతంత్రం రాకముందే 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ లక్నో మహానగరంలో జన్మించింది. ఆ రోజు ప్రారంభించి ఇవాళ పూర్తి స్థాయిలో 89 సంవత్సరాలుగా చరిత్ర కలిగిన ఒక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఒక ఏఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా ఏదైనా విద్యారంగ సమస్యల పైన అల్పలేని పోరాటం చేస్తుందంటే ఒక విద్యార్థి సంఘం ఒక ఏఐఎస్ఎఫ్ని తెలియజేస్తూ మన రాష్ట్రంలో కానీ విద్యారంగ సమస్యల పైన హాస్టల్ సమస్యలు కానీ కళాశాల ఎక్కడున్నా ఒక్కడున్నా ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ కంటూ ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్న వాటి వచ్చిన నాయకులకు వచ్చిన విద్యార్థులకు ముందుగా ఏఐఎస్ఎఫ్ 89వ వాటి మీద శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ర్యాలీ వచ్చి జూనియర్ కళాశాల పాతిగేటి దగ్గర 89వ ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. పూర్తిస్థాయి ఈరోజు 1936 ఆగస్టు 12వ తేదీన ఏఐఎస్ఎఫ్
జెండా ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి దాదాపు ఇవాళకి 89 సంవత్సరాలు పూర్తి చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఒక ఏఐఎస్ఎఫ్ ఇవాళ దేశంలో జరుగుతున్న రాజకీయ విద్యారంగ సమస్యల పైన అలుపులేని పోరాటం కూడా దేశం ముందుండి పోరాడుతుంది. ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పైన, హాస్టల్ సమస్యలు కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ, స్కూళ్ళ సమస్యల పైన ముందు ఉండి ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ముందుండి పోరాటం చేస్తుంది తెలియజేస్తూ మన జిల్లాకు సంబంధించిన రాయలసీమ విశ్వవిద్యాలయానికి ఏర్పాటు కోసం అనేక పోరాటాలు చేస్తే ఆ రోజు పూర్తిస్థాయి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నాయకులపై పెట్టిన కేసులు అలాగే ఇవాళ గుర్తు చేస్తున్నాం. ఇవాళ దాదాపు ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా ముందుండి ఒక ఏఐఎస్ఎఫ్గా గర్ల్స్ కాలేజ్ కానీ, గోనెగండ్ల జూనియర్ కళాశాల కానీ, నందవరం జూనియర్ కళాశాల కానీ అనేక ఉద్యమాలు చేసి ఇవాళ ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాడుతుంది. ఇప్పటికైనా విద్యారంగ సమస్యల కోసం అలుపులేని పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఇవాళ ఏఐఎస్ఎఫ్ 89వ వార్షిక సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు విజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహకారం. Socialism! Down, down, capitalism! Up, up, socialism! Down, down, capitalism! అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావోత్సవం సందర్భంగా ఇవాళ స్థానిక ఎమ్మెనూరు పట్టణం నందు ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా భారతదేశ స్వాతంత్రం కోసం సిద్ధింపు చేసినటువంటి ఈ దేశ మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 1936 ఆగస్టు 12 లక్నో రాజధానిలో బెనారస్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు విధానంలో ఆలీ మహమ్మద్ జిన్నా, ప్రేమ్ నారాయణ్ భార్గవ్ లాంటి విద్యార్థుల ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం కావాలంటే ఒక బలమైన విద్యార్థి సంఘం ఏర్పాటు చేయాలని చెప్పే లక్ష్యంతోనే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మొట్టమొదటి మహాసభకు పండిత్ లాల్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఈ యొక్క మహాసభలో పాల్గొని విద్యార్థులకు దిశ నిర్దేశాన్ని చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది ఏఐఎస్ఎఫ్ నాయకుల యొక్క ప్రాణ త్యాగాలను కూడా తృణప్రాయంగా అర్పించడం జరిగి ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 23 ఏళ్ళకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకంగా ఉరికంబాన్ని ముద్దాడినటువంటి యొక్క ఆశయ సాధన కోసం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా పనిచేయడం జరిగింది. స్వాతంత్ర అనంతరం కూడా శాస్త్రీయ విద్యా విధానం కావాలి, ప్రతి విద్యార్థికి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని చెప్పి విద్యారంగంలో సమూల మార్పుల కోసం అనేక పోరాటాలకు రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల సాధన కోసం అలపెరగని పోరాటం చేసినటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఉంది. ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ఫ్యాక్షన్ కోరల్లో విద్యార్థులు చిక్కుకుంటున్నారు. ఈ యొక్క కర్నూలు జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పే లక్ష్యంతోనే సుదీర్ఘంగా 12 ఏళ్ల పోరాటంతో ఈ పోరాటంలో అనేక మంది ఏఐఎస్ఎఫ్ నాయకులు జైలు జీవితం గడిపారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కుట్ర కేసులు బనాయించుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ జిల్లా సమూల మార్పు కోసం విద్యారంగ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం అనేక రకంగా పోరాటాలు చేసి విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం ఘనత అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఉంది. అదేవిధంగా ఎంఏను సంబంధించినటువంటి సందర్భంలోనే ఇక్కడ బాలికల కళాశాల ఏర్పాటు చేయాలి. కేవలం బాలుర కళాశాలలో సీట్లు సాల్కి వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా గర్ల్స్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి 2009కు ముందు అనేక దఫాలుగా పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా ఏఐఎస్ఎఫ్ ఉంది. అదే సందర్భంలో ఇక్కడ రివర్స్ కాలంలో కానీ తీరబజార్లో కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఆయన పర్యటన అడ్డుకుని ఏఐఎస్ఎఫ్గా లాఠీ దెబ్బలు తిని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత విద్యారంగం మరింత ముందుకు పోవాలంటే గర్ల్స్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి ఆ వైపున పోరాటం చేసి గర్ల్స్ కళాశాల సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు 30% మైనార్టీ విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు జూనియర్ కళాశాలతో పాటు హై స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ వైపున దశల వారీగా పోరాటాలు చేస్తున్నటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ చేసి
సాధించడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు క్యాష్ మెడిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఆ వైపున సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాల కోసం అలుపెరిగిన పోరాటం చేస్తూ అనేక మంది విద్యార్థుల యొక్క పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభిమానాన్ని చెరుగినటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. ఇదే కాకున్నట్టు భవిష్యత్ తరాలకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే శాస్త్రీయ విద్యా విధానాన్ని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నారు, కాషాయకరణ చేస్తున్నారు, కార్పొరేటీకరణ చేస్తున్నారు, విద్యారంగంలో సమూల మార్పుల పేరుతో ఆర్ఎస్ఎస్ జెండాని ఇవాళ విద్యారంగంలోకి చొచ్చించబడుతున్నారు. కరెక్ట్ కాదు. పాఠ్యాంశాలకి ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ ప్రభుత్వాలకు గోరి కడతారని చెప్పి ఆ సందర్భంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆ వైపున పోరాటాన్ని ఎక్కువ పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే వరకు కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా కొదమ సింహమే గర్జించి ఆ వైపున విద్యార్థులు చైతన్యం చేసి ఆ వైపున పోరాటాన్ని మరింత ఎక్కువ పెడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ 89వ ఆవిర్భావ దినోత్సవంగా జెండా ఆవిష్కరణకు అవకాశం కల్పినటువంటి విద్యార్థి నాయకులకు, విద్యార్థి మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థి లోకానికి 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు రంగన్న, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి.